వన్ నేషన్ వన్ ఎలక్షన్ నినాదం చేస్తూ జమిలీ ఎన్నికలు దేశానికి చాలా ముఖ్యమని బీజేపీ ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ మాత్రం వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఢిల్లీ పర్యటనలో మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి మనసులో మాట చెప్పేశారని అంటున్నారు. సీఎం వ్యాఖ్యలతో మంత్రులు ఎందుకు ఆందోళన చెందుతున్నారు? ఇంతకీ మంత్రులతో సీఎం ఏం చెప్పారు? గత వారం సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఢిల్లీ పర్యటనకు వెళ్లగా మంత్రులు సీఎం మధ్య ఆసక్తికరమైన సంభాషణే జరిగిందట. మంత్రులు షాక్ అయ్యే వివరాలు చెప్పారట సీఎం రేవంత్ రెడ్డి. అప్పటి నుంచి మంత్రులకు నిద్ర పట్టడం లేదట. దీనికి ప్రధాన కారణం జమిలీ ఎన్నికలేనట. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ జమిలీ ఎన్నికలను వ్యతిరేకించడమే కాకుండా ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని చెబుతోంది. కానీ వాస్తవ పరిస్థితులను అంచనా వేసిన సీఎం రేవంత్ రెడ్డి జమిలీ ఎన్నికలపై మంత్రులతో తన మనసులో మాట చెప్పేశారట. ప్రస్తుత పరిస్థితుల్లో జమిలీ ఎన్నికలు 2027లో వచ్చే అవకాశం ఉందని, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి 3 సంవత్సరాలు మాత్రమే మిగిలిందని మంత్రులను హెచ్చరించారట. 2027 ఎన్నికలకు సిద్ధమవ్వాలని మంత్రులను ఆదేశించారట సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాలు ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకోవాలని మంత్రులకు సూచించారట సీఎం రేవంత్. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులంతా ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపడేలా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారట. మంత్రులు సీఎం ఇష్టాగోష్ఠిలో సీఎం సున్నితంగానే హెచ్చరించారట. సీఎంతో చర్చ సమయంలో కేబినెట్లోని కీలక మంత్రులే ఉన్నారట. సీఎం తన మనసులో మాట చెప్పడంతో మొన్ననే ఎన్నికలు అయిపోయాయి, అప్పుడే ఎన్నికల అంటూ వాపోయారట పలువురు మంత్రులు. అయితే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలనే ఉద్దేశంతోనే సీఎం రేవంత్ రెడ్డి ఇలా అని ఉంటారా, లేక నిజంగానే ఎన్నికలు నిర్వహించే పరిస్థితి ఉందా అనే కన్ఫ్యూజన్ మంత్రులలో నెలకొని ఉందట. అయితే నేతలకు ఎన్నికల భయం ఉండాలనే జమిలీపై సీఎం రేవంత్ ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారని సీఎం సన్నిహితులలో చర్చ జరుగుతోంది. మొత్తంగా జమిలీ పేరుతో మంత్రులను అలర్ట్ చేశారట సీఎం రేవంత్ రెడ్డి.